ఇది చెప్పండి, ఈరోజు మీరు ఏ అంశంపై ప్రదర్శన చేశారు? ఇంకా అచ్చా, మీరు ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు? డాన్స్ ట్రైనింగ్ ఓన్లీ మీరు చెప్పండి. అచ్చా, ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా ప్రదర్శన చేశారా? అచ్చా, మీరు అక్కడ ఏ పాత్ర చేశారు? అక్కడ ఏ పాటలు మీరు చేశారు? అచ్చా, ఈరోజు ఇక్కడ ఇంతమంది పెద్దల చేతి మీదుగా బహుమతి అందుకోవడం మీకు హౌ డి యూ ఫీల్ అబౌట్ దిస్? సూపర్ సూపర్. మీరు మీకు ఎలా అనిపించింది చెప్పండి. అచ్చా, మీరు ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది? మీ ఎడ్యుకేషన్? అచ్చా, వాట్స్ యువర్ డ్రీమ్? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? వా, సూపర్ సూపర్ సూపర్. మీరు 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 ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? అచ్చా, సూపర్. అచ్చా, మీకు సింగింగ్ ఏ పాటలు వస్తుంది? ఏదైనా ఒక హాఫ్ మినిట్ పాట పాడండి, ఏదైనా సింగింగ్లో ఏదైనా మంచి. సూపర్. ఇంకా మీరు ఇది కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా వచ్చిందా? కరాటే, మ్యూజిక్. మీ అకాడమీ పేరేంది? మీరు ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ పేరు? వెరీ గుడ్. మీరు వైష్ణవి, మీరు ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ పేరు, గురుగారి పేరు? పిల్లలు ఈరోజు ఇంత వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. వీళ్ళు పెద్దలు చేతి మీదుగా బహుమతి అందుకోవడం యాజ్ ఎ మదర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేర్చుకోవడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానండి. వైష్ణవి చాలా నాకు బాగా తెలుసండి. తను చాలా పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తుంది. తర్వాత తను చాలా ఏమంటారంటే న్యాచురల్ కావాలని చెప్పేసి పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పి తను పర్ఫామ్ చేస్తుంది పిల్లలతో. ఓకే ఓకే. సో నేను వినేత్ర అకాడమీ వైష్ణవికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా పిల్లలకి ఇలాంటి అవకాశం ఇంత గొప్ప స్టేజ్ మీద ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుందండి. విరాజ్ డాన్స్ అకాడమీ మేము చాలా సార్లు ఈ అకాడమీ తరఫున పర్ఫామ్ చేయించారు వైష్ణవి. సో విరాజ్ డాన్స్ అకాడమీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మేడం, వీళ్ళ ఎడ్యుకేషన్ ని ఈ డాన్స్ ట్రైనింగ్, కరాటే ట్రైనింగ్ ఇవన్నీ మీరు టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయించగలిగారు? చిన్నగా పిల్లల కోఆపరేషన్ లేని మేము ఏం చేయలేమండి. వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ చూపించడం, కళల పట్ల ఆ ఇంట్రెస్ట్ చూపించడం, అవన్నీ మేము చెప్పినవి అర్థం చేసుకొని వాళ్ళు ఆ కళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి దాని కొరకు ఇంకా సాధన చేయడం అనేది పిల్లలు గొప్పతనం కూడా ఉందండి. మేము సపోర్ట్ చేయడమే కాదు, పిల్లలు కూడా దానికి తగ్గట్టు ఇది చేయడం అనేది చాలా. మేడం, బాబు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలని ఆయన ఒపీనియన్ చెప్పారు. మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? పాప సారీ ఎస్ ఎస్. అచ్చా అచ్చా. ఒకటే కాలనీలో ఉంటాము. ఓకే. మా ఇద్దరు పిల్లలు బాగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఎస్, వెరీ నైస్. ఎస్ అమ్మా, మీ పేరు చెప్పండి. అచ్చా, ఈరోజు మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏ పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది? కృష్ణ. మొత్తం చెప్పండి. అచ్చా, మీ గురుగారి పేరు? అచ్చా, మీకు డాన్స్ తో పాటు డాన్స్ లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏవే వస్తుంది చెప్పండి. అచ్చా,
డ్యాన్స్ కాకుండా మీకు ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్, ప్లేయింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ లర్నింగ్. వెరీ నైస్, సూపర్. అచ్చా, మీ డ్రీమ్ ఏంటి? మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? కలెక్టర్ ఆర్ క్రికెటర్. కలెక్టర్ ఆర్ కలెక్టర్ ఆర్ క్రికెటర్. క్రికెటర్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. దగ్గర ఎస్ ఎస్. మళ్ళీ చెప్పండి. కనిష్క. మీ గురుగారి పేరు? వైష్ణవి. అచ్చా, ఇక్కడ మీరు ఏ అంశంపై పర్ఫామ్ చేయడం జరిగింది? రాధాకృష్ణ. రాధాకృష్ణ. అచ్చా, మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి? సంతోష్ నగర్. సంతోషంలో అక్కడ ఎలాంటి పర్ఫామ్ చేయడం జరిగింది? ఏమేమి చేశారు అక్కడ? కృష్ణల్. అచ్చా, ఇక్కడ గురుగారు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? బాగుంది. ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 7 7 మంత్స్ నుంచి. ఎస్. మీ పేరు చెప్పినాక చెప్పండి. ఎస్, గట్టిగా. అచ్చా, మీ గురుగారి పేరు? వైష్ణవి. అచ్చా, ఇక్కడ మీరు ఏ అంశంపై ప్రదర్శన చేశారు? ఏ పాట మీద డాన్స్ చేశారు? కృష్ణ సాంగ్. అచ్చా, ఇంకా వేరేవి ఏ సాంగ్స్ మీద మీరు డాన్స్ చేయగలుగుతారు? జగడకు జగముల జాజరా. పిల్ల సాంగ్. అచ్చా, మీకు డాన్స్ కాకుండా ఇంకా ఏమేమి వస్తుంది? సింగింగ్, స్కిట్టింగ్, స్విమ్మింగ్, పెయింటింగ్. డాన్స్. అచ్చా అచ్చా, సింగింగ్లో ఏ పాట వస్తుంది? ఒక చిన్న పాట పాడండి, ఒక 30 సెకండ్ పాడండి. 30 సెకండ్ ఇందకేం పనాలి. అదే పాడండి, పాడండి. కృష్ణ. అచ్చా, మీరు ఏం చదువుతున్నారు? ఏ క్లాస్ మీరు? 4. అచ్చా, మీ ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? 7. 7th. మీకు ఎలా అనిపించింది ఈరోజు? మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. వచ్చిన గెస్ట్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్, సూపర్ సూపర్. మీకు ఎలా అనిపించిందమ్మా పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి అందుకోవడం? చాలా బాగుంది. వెరీ నైస్.